కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయడం జరిగిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కె ముక్తేశ్వరరావు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయని, ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేయాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి భరత్ మాట్లాడుతూ, కేవలం ఆర్భాటాల కోసం కాకుండా సమాజ సేవ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కె ముక్తేశ్వరరావును అభినందించారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కార్తీక వన సమారాధన ద్వారా ఏకతాటిపైకి తీసుకువచ్చిన నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత వైకాపా పాలనలో ఏకతాటిపైకి తీసుకువస్తున్నారన్న భావంతో కొందరు నాయకులు కార్తీక వన సమారాధనకు అడ్డుపడ్డారన్నారు. సమైక్యతతో అటువంటి నాయకులను తిప్పికొట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మయ్య, సంఘ నాయకులు సుబ్బారాయుడు, పవన్ కుమార్, ధనలక్ష్మి, రజని పాల్గొన్నారు. ఫుల్ డీటెయిల్ నోట్స్ అంటే వాట్ హీ హాస్ డన్ అంటే ప్రజలకి సోషల్ సర్వీస్ చేస్తే అప్పుడే వస్తుందన్నమాట. సో సోషల్ సర్వీసు, పబ్లిక్ సర్వీసు ఏదో రకంగా చేసినప్పుడే మనం ఎవరి గురించైనా రాయగలుగుతాము. ఐ థింక్ ముక్తేశ్వరరావు గారు కరెక్ట్ ప్రెసిడెంట్ కావడము, ముందుకు తీసుకుపోయే దాంట్లో హీల్ వర్క్ వెరీ హార్డ్. అండ్ మా లక్ష్మీ గారు చెప్పినట్లు స్టేట్లో నంబర్ 1 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పేరు సంపాదిస్తారని భావిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఆయనకి, వాళ్ళ టీం మెంబర్స్కి, మొత్తం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ముందుగా ఒకటండి, నేను ప్రమాణ స్వీకారం చేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ కానీ నేను ఎప్పుడు ఈ మధ్య అటెండ్ అయిన ఫంక్షన్స్ అందరికీ నేను చెప్పేది ఏమంటే, ఏదో ఆర్భాటంగా మనం ప్రమాణ స్వీకారాలు చేసి అందరినీ పిలుచుకొని అక్కడికి ఎండ్ అనేది కాకుండా, మనకిచ్చిన టైంలో మనకిచ్చిన పదవితో ఎన్నో మంచి పనులు చేయించుకొని మంచి పనులు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అప్పుడే మనకి గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు పొజిషన్ వచ్చింది, ఎవరికి వాళ్ళకు ఒక పొజిషన్ చెప్పుకునే ఉంటుంది. రేపు 2 years అయిన తర్వాత, డౌన్ ది లైన్ అయిన తర్వాత ఆ పొజిషన్లో ఉండి ఏం చేశారనేది క్వశ్చన్ మార్క్ అనేది ఎవరు చెప్పరాదు. సో కష్టపడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనము పదవి తీసుకోవడంతో పాటు కష్టపడి ఏదో ఒకటి మీకు గుర్తింపు తెచ్చుకోవాలా. ఆర్యవైశ్య సోదరులకు కానీ యూత్కి కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే దాంట్లో మీ వంతు గ్యారంటీ పాత్ర ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే నేను ఎప్పుడు ఇప్పుడే మా లక్ష్మీ గారు కూడా చెప్పారు, యూనిటీ మన పవరు, మన స్ట్రెంగ్త్ చూపించుకుంటేనే ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తారు. అది రాకేష్ గారికి కూడా బాగా తెలుసు. మనము ఎంత పెద్ద ఎత్తున మన బలం చూపిస్తే ఎవరైనా పొలిటికల్ పార్టీసు మనకు రెస్పెక్ట్ ఇచ్చేది ఉంటుంది. సో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పెద్ద ఎత్తున ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తేనే బయట వాళ్ళు, అబ్బా ఈ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఉన్నారు, వీళ్ళ స్ట్రెంగ్త్ బాగుంది అంటే అప్పుడు మనకి రెస్పెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకనే దాని భాగంగా నేను ఎప్పుడు కార్తీక వన భోజనం అనేది చెప్పినట్లు ఎన్నో ఏళ్ళ నుంచి అన్ని అసోసియేషన్స్ని ఒక తాటిపైకి తేయడం, అంటే ఆర్యవైశ్యాసు మనోళ్ళు అసోసియేషన్స్ ఎన్నోటి ఉంటాయి, బట్ ఒక తాటిపైకి తేవడము, అందరినీ కలుపుకొని పోవడం అనేది చాలా కష్టమైన పని. అది నేను కర్నూలు నా నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయింది. ఎవరు వాళ్ళు ఇంకా సపరేట్ చేయకుండా ఒకటే కార్తీక వన భోజనం పెడతాము, అందరూ పార్టిసిపేట్ చేస్తారు, బాగా వస్తారు, కలిసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యాక్టివిటీస్ పెడతాము, గేమ్స్ పెడతాము, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.
సో ఆ రకంగా స్టేట్ వైడ్ కూడా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అసోసియేషన్స్ ప్రెసిడెంట్లు అందరూ కూడా అది ఒక పద్ధతి ప్రకారం అట్లీస్ట్ ఒక్కటన్నా, అంటే అది కార్తీక వన భోజనం అని నేను ఎన్నుకున్నా, అట్లే ఇక్కడ కూడా స్టేట్ వైడ్ కూడా అందరూ అట్లా చేస్తే చాలా బాగుంటుందని భావిస్తున్నా. అప్పుడు అక్కడ ఉండే అసెంబ్లీనో కానీ ఎక్కడన్నా కానీ పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ అయ్యేది అనుకుంటుంది, తెలుస్తుంది ఆటోమేటిక్గా ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏమి అనేది చేసే వాళ్ళు ఎవరు, ఆ లీడర్షిప్ అన్నీ వస్తాయి బయటికి. సో అది నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు అది చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఈ మధ్య కొత్తగా లేపుతున్నారు మాకు అపోజిషన్ ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైశాస్కి ఏం చేశారు ఏమని. నాకు మినిస్టర్ ఇవ్వడం అంటే ఇచ్చేదే కాకుండా పెద్ద పోర్ట్ఫోలియో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 పోస్ట్స్ అండి. నిజం చెప్తున్నాను నేను, ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడే లక్ష్మయ్య గారు నేను సార్ మైనింగ్లో సంబంధించింది, మైనింగ్ చదివినాడు పిల్లవాడు పంపించండి మనకి గోల్డ్ మైన్స్ కర్నూల్లో డిస్ట్రిక్ట్లో ఈ మధ్యనే సార్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు, కొద్దిగా మీరు పంపిస్తే నేను పంపించగలిగినా కదా. నాకు ఆ పదవి ఉంది కాబట్టి నాకు ఆ యాక్సెసబిలిటీ అనేది వచ్చింది. పదవి అనేది లేకపోతే ఆ యాక్సెస్ అనేది రాకుండా ఉండేది కాదు కదా. అది ఇచ్చేదే కాకుండా మీకు తెలుసు ఇండస్ట్రీసు, కామర్సు, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది పెద్ద శాఖ, చాలా ఇష్టమైన శాఖ చంద్రబాబు గారికి. ఆ శాఖ నాకు ఇచ్చారు, మన వైశ్యాస్కి ఇచ్చినట్లు అది. ఎందుకంటే మన బ్లడ్లో జీన్స్లో ఉంది ఏమి బిజినెస్ వ్యాపారం, మన బిజినెస్ మన జీన్స్లో ఉంటుంది. సో మనకు గుర్తించి ఇచ్చినప్పుడు నేను అదే అంట, పదవులు ఎన్నోటి ఇచ్చాము చెప్తా పోతే దెర్ ఇస్ అ హ్యూజ్ లిస్ట్. సో మనకు అపోజిషన్ వాళ్ళు 19 నుంచి 24లో ఆర్యవైశ్యులకి ఏం చేసింది లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు ఏమని, ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏమనేది చాలా సందర్భాల్లో మనం ఆల్రెడీ బయటగా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా నేను చెప్తున్నా, ఒక మన స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉండేదాంతోనే దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 పోస్ట్స్ అని చెప్తున్నా. ఇదే కాకుండా ఈ మధ్య ఒకరికి గోల్డ్ షాప్లో కొద్దిగా రైడ్ కావడము, వాళ్ళకి ఇష్యూ కావడం, ద మినిట్ నాకు మన వైశ్యాస్ ఇది వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే అక్కడ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఆఫీసర్ రిసీవ్ చేసుకొని సార్ చూస్తాం సార్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. ఆ యాక్సెసిబిలిటీ ఎట్లా వచ్చింది, నేను మినిస్టర్ అయిన దానికే కదా యాక్సెసిబిలిటీ వచ్చింది. సో నేను అనేది రియాలిటీ ఏం జరుగుతోంది ఏమనేది మీరు గమనించండి అని చెప్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడడం, పాజిటివ్ థింగ్స్ తీసుకోపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సాయంత్రం కూడా ఈరోజు గ్రీవెన్స్లో పోయినప్పుడు కబుర్లు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కాఫీ విత్ క్యాడర్తో కబుర్లు అని చెప్పి మాట్లాడేప్పుడు చెప్పా, స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. జస్ట్ ఒక పీరియడ్ కాదండి, గుర్తు తెచ్చుకోండి. 99లో సార్కి 2వ టర్మ్ ఇచ్చినప్పుడు ఎట్లా డెవలప్ చేయగలిగినారు, ఎంత ఈ రోజుకి ఆ విజన్ 2020 కానీ ఇదంతా హైదరాబాద్ని పక్కన చూడండి, లేకపోతే అప్పుడు ఉండే 99 నుంచి 2004లో ఎంతమంది ఎంత లాభం పొందినారో అనేది ఉంటుంది. సో మ్యాజిక్ షో అనేది ఇట్లా అనుకుంటే అట్లా కాదు, టైం పడుతుంది. గుజరాత్ తీసుకోండి, స్టేబుల్ గవర్నమెంట్, అందుకనే అక్కడ ఈవెన్ లిక్కర్ ఇన్కమ్ లేకపోయినా గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్క వాళ్ళు డెవలప్ కావడం జరిగింది. సో నేను అనేది మనకి ఇప్పుడు 2 years అయింది, వీ హ్యావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ 2 years, ఇంకా టైం ఉంది. ఇది కాకుండా మీరు వచ్చే 29 ఎలక్షన్ అనుకోండి, 34 అనుకోండి, రేపు 39 ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని కొనసాగితే మనం అనుకునే డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆర్యవైశ్యాలకు కూడా పెద్ద ఎత్తున పదవులు వస్తా పోతుంటాయి. మనకి దాదాపు నేను ఎప్పుడు అంటే 90-95% మనకి మన 2024 ఎలక్షన్స్లో ఆర్యవైశ్యాస్ మన ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు గుర్తించాలా, మైండ్లో పెట్టుకొని మనము పాజిటివ్గా తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యం, ప్రజల్లోకి చెప్పడం ముఖ్యం. ఎందుకంటే మీరు కూడా పేషెంట్స్గా ఉండి ఒక్కొక్కటి వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఇట్ విల్ బీ డన్. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్, అమరావతి బాగా డెవలప్ అవుతా ఉంది, విజయవాడకి
క్యాపిటల్ సిటీ ఇక్కడే వస్తాం కాబట్టి పెద్ద ఎత్తున గ్రోత్ ఉంటుంది. అందరికీ ఏమంటే 29 ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్లు బూమ్ అవుతుంది, ఎందుకంటే వచ్చేది గ్యారంటీ. అంతవరకు వెయిట్ చేస్తున్నాం, కొద్దిగా ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ప్రజలలో 29 ఎలక్షన్ అయిన తర్వాత మనం వచ్చేది గ్యారంటీ, దానిలో డౌట్ లేదు. అప్పుడు రియల్ ఎస్టేట్ ఫుల్ బూమ్ ఉంటుంది, ఎందుకంటే ఆ 2014 నుంచి 19లో భయంకరంగా భూమి ఉండింది. 19లో మనం దురదృష్టం కొద్దీ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ 19. సో దాంతో కొద్దిగా ఇప్పుడు కూడా కొత్తగా మావిగన్ అని ఎవరికి నచ్చదు. ఎవరికైనా నచ్చుతుందా మావిగన్ గురించి? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమ్మా, ఎవరికి ఇష్టం లే కదా. సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. బట్ అది ఆయన ఎందుకు మాట్లాడుతారో మాకు మంచిదే, అట్లా మాట్లాడితే ఆయన విలువ తగ్గుతుంది, ఏదో అనుకుంటాడు, గ్రాఫ్ పెరుగుతుంది. ఆయన మాట్లాడి ప్రతిసారి వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ మైనస్ అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. సో పాయింట్ ఈస్, మీరు అంతా గమనించండి ఏం జరుగుతోంది, ఎట్లా ఏం ప్రభుత్వం ఎట్లా చేస్తోంది అనేది గమనించండి. స్టెప్ బై స్టెప్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ పాజిటివ్. అలాగే మా ఫాదర్ టీజీ వెంకటేష్ గారు కూడా పెద్ద ఎత్తున ఆర్యవైశ్యాస్కి హెస్ బీన్ ఏ బ్యాక్ బోన్ సపోర్ట్. సీతమ్మ వారి ట్రస్ట్ది అనుకోండి, ల్యాండ్స్ది అనుకోండి, దాన్ని కాపాడే విషయంలో కానీ, లేకపోతే ఆర్యవైశ్యాస్ది ఎన్నో సత్రాలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎక్కడ యూనో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కాకుండా దాన్ని కాపాడుతూ, ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లలో ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కొన్ని ఆర్గనైజేషన్స్ అంతా కాపాడుతూ హీ హెస్ బీన్ ఎ బిగ్ సపోర్టర్ ఫర్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ఆ డబ్బులంతా కూడా మన ఆర్యవైశ్యాసు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి ఎంతో నమ్మకంతో ఇచ్చింటారు. ఇక్కడ టీజీ వెంకటేష్ గారు ఉండడంతో ఇంకా పెద్ద ఎత్తున నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి హీ హెస్ బీన్ ఎ బిగ్ సపోర్టర్ అండ్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు కూడా ఫాదర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మా గ్రూప్ నుంచి కూడా మేము చేస్తుంటాం. మీకేమైనా సమస్యలు వచ్చినా మాకు ఇక్కడ ఎస్పెషల్లీ అయితే రాకేష్ గారు నాతో బాగా కనెక్షన్లో ఉంటారు కాబట్టి ఏమన్నా చెప్పి రాకేష్ గారితో చెప్పి మీరు నాతో పని చేయించుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్పా, ఒక రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసా ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సంబంధించిన చదువుకున్నాడు కాబట్టి గ్యారంటీ వచ్చేదానికి. సో ఆ యాక్సెసిబిలిటీ, ఆ లింక్స్ ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మహాసభ ద్వారా మన ఇల్లూరు లక్ష్మి గారు చెప్పారు, రెజ్యూమ్స్ ఇస్తే ఎక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళతో కనెక్ట్ చేసేదానికి ఉంటుంది. పిల్లలు ఎక్కడికో పంపించే పని లేకుండా మీ దగ్గరలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు సర్వీస్ చేసే దాంట్లో. ఆయన ఆల్రెడీ బిల్డర్స్కి అసోసియేషన్ దానికి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా కార్యక్రమాలు చేయాలా 2 ఏళ్ళలో ఇచ్చిన దానికి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యాస్కి సపోర్టుగా ఉంది. ఎన్నో కార్యక్రమాలలో బీన్ సపోర్టింగ్. చంద్రబాబు గారు ఏ విషయమైనా తీసుకోపోయి సార్కి వైశ్యాస్కి ఇట్లా ఉంది సార్, ఏదైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారు. నాకు ఎస్పెషలీ పెద్ద శాఖ ఇవ్వడం జరిగింది. సార్కి చాలా ఇష్టమైన శాఖ. వైశ్యాస్కి మినిస్ట్రీ ఇవ్వలేదు, ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో మాకు రెస్పెక్టు, విలువ ఇచ్చిన పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వంని, మా ఆర్యవైశ్యాస్కి అందరికీ ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండాలా. కంటిన్యూస్ గవర్నమెంట్ ఉందంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు గుజరాత్ ఏ రకంగా గ్రోత్ అయింది, ఒక ఉదాహరణ, అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండడంతోనే గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా మన గవర్నమెంట్ ఉందనుకోండి ఎన్నో సమస్యలు గ్యారంటీ తీరుతాయి. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ పొద్దునాడు కొంతమంది చెప్తున్నారనమాట, ఏం చేశారు ఆర్యవైశ్యాస్కి, ఎన్నో చేశారు. నాకు ఇచ్చిన శాఖ, నాకు ఇచ్చిన మంత్రి పదవే ఇది ఈక్వల్ టు 100 రోల్స్, 100 పదవులకి ఇచ్చినంత పెద్ద పోర్ట్ఫోలియో వేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఏమన్నా చెప్పని సార్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహంలో అన్ని ఎకరాలు కేటాయించి దాదాపు 50-60 కోట్లతో వాల్యూ ఉండేకి మనకి పొట్టి శ్రీరాములు విగ్రహం గీయడము, దానికి రాకేష్ గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తూ వితిన్ 4-5 మంత్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అమ్మవారి పేరుతో ఒక ఊరు పెనుకొండ
వాసవి అమ్మవారి పేరుతో పెనుకొండ పేరు పెట్టడము, లేకపోతే మా ఆత్మార్పణ డే అమ్మవారిది అఫీషియల్గా డిక్లేర్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా తీసుకోపోండి. పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా ఆర్యవైశ్యాసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ అండ్ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉంటారండి ఫ్యూచర్లో కూడా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు రావడం జరిగింది. అలాగే మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారు కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మా కమిటీ అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ విజయవాడ సిటీ మొత్తం అందరూ ఐక్యంగా ఉండే విధంగా మా కమిటీలో కూడా అన్ని ప్రాంతాల వారిని, అన్ని డివిజన్ల నుంచి కూడా మనం సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అలాగే మహిళా కమిటీ, సేవాదళ్ళు, యువజన సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతోంది. అత్యంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విజయవాడలో ఆర్యవైశ్యుల ఐక్యతకు ఈ యొక్క వేదిక అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి ఎవరికి ఆర్యవైశ్యులు అనే వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మా సంఘం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.